హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరింకా ఎందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరుసటి రోజు తేజ్వర్ధన్ రియల్ ఎస్టేట్ ఆఫీసు దగ్గరకు వెళ్లగానే అనురూప కోసం వెతికాడు. ఆమె కనిపించలేదు. మొబైల్లో టైం చూసుకుంటూ ఆమె వచ్చే ఎంట్రన్స్ వైపు చాలాసార్లు చూశాడు. ఎవరికోసం సార్ చూస్తున్నారు అని ఎవరో అడిగితే, ఒక ఫ్రెండ్ కోసం చూస్తున్నా, ఈ పాటికి రావాలి అంటూ లేచి పక్కకు వెళ్లి అనురూపకి కాల్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఛార్జింగ్ పెట్టుకోలేదేమో. అయినా ఇంతసేపు ఛార్జింగ్ పెట్టుకోకుండా ఎందుకుంటుంది? ఇది ఫోన్ ఛార్జింగ్ సమస్య అయి ఉండదు, ఇంకేదో ఉంటుంది. స్కూటీ మీద వస్తుంటే ఏమైనా జరిగిందా అని అనుకుంటూ ఆ ఊహకే వణికిపోయాడు. వెంటనే హరిణికి ఫోన్ చేశాడు. మార్నింగ్ నుండి అనుకి నేను కూడా కాల్ చేస్తున్నాను వర్ధన్, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇంతసేపు స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. ఈ మధ్యన అనుని ప్రమోద్ బాగా ఇబ్బంది పెడుతున్నాడట. నాకు ఫోన్ చేసి చెబుతుంటుంది. మళ్ళీ వెంటనే అదంతా లైట్లే వదిలేయ్ అంటుంది. కానీ ఇప్పుడేదో జరిగింది. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు. నిన్న స్కూటీ కొన్నానని చెప్పింది. అదే కొంచెం టెన్షన్గా ఉంది అంది హరిణి. నా టెన్షన్ కూడా అదే. మనిద్దరం అనురూప వాళ్ళ ఇంటికి వెళదాం హరిణి. ఏ విషయం తెలుస్తుంది. నేను మీ దగ్గరకు వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు వర్ధన్. తేజ్వర్ధన్ వెళ్లేసరికి హరిణి అతని కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గర నిలబడి ఉంది. అతను డోర్ తీయగానే కారులో కూర్చుంది. ఇద్దరూ కారులో అనురూప ఇంటికి వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి తిరుమలరావు, శోభనమ్మ అనురూప పక్కన కూర్చుని ఉన్నారు. అనురూప ఏడుస్తోంది. వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ వాతావరణం చూడగానే, ప్రమోద్ పోయినట్టున్నాడు వర్ధన్ అంది హరిణి. ఎక్కడ పోయాడో ఏమో, బయట మాత్రం ఎక్కడా శవం కనిపించలేదే అనుకుంటూ వెళ్లి అనురూప పక్కన కూర్చుంది హరిణి. హరిణిని చూడగానే అనురూప ఏడుపు ఆగలేదు. ప్రమోద్ పోయాడా అను? పాపం, చిన్న వయసు, బాధపడకులే అను. ఎవరైనా పోయేదే. కాకపోతే కాస్త ముందు వెనక అంతే. చూడు ఎలా అయ్యావో. నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఇప్పుడే పోయేలా ఉన్నావు. కాస్త తమాయించుకో. ఇలా అయితే ఎలా అంది ఓదార్పుగా హరిణి. తేజ్వర్ధన్ వెంటనే, ఎలా జరిగింది తాతయ్య అంటూ తిరుమలరావు పక్కన కూర్చున్నాడు. అతనికి కూడా ప్రమోద్ పోయాడన్న అనుమానమే ఉంది. తేజ్వర్ధన్ని చూడగానే, చాలా ఘోరం జరిగింది బాబు. కౌశల్ చనిపోయాడట. ఆ మాట చెప్పి ప్రమోద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. మాకు అను ఫోన్ చేయగానే వచ్చాం. మేమొచ్చింది కూడా ఇప్పుడే అంటూ ఆయన ఏడుస్తూ చెప్పాడు. అది వినగానే షాక్ అయ్యారు తేజ్వర్ధన్, హరిణి. హరిణి వెంటనే తేరుకుని అప్పుడేడ్చింది గట్టిగా. అయ్యో, ఇలా జరిగిందేవాను అంటూ. శోభనమ్మ మనవరాలి భుజాలను పట్టుకుని ఆమె కూడా ఏడుస్తూ ఉంది. ఆ వయస్సులో వాళ్ళలా ఏడుస్తూ ఉంటే తేజ్వర్ధన్ చూడలేకపోయాడు. ఏడవకండి తాతగారు, బామ్మ మీరు కూడా ఏడవకండి. రూపగారికి ధైర్యం చెప్పండి. మీరే ఇలా బాధపడుతూ కృంగిపోతే ఆమెను చూసుకోవడానికి ఎవరున్నారు అన్నాడు. హరిణి అనురూప భుజంపై చెయ్యి పెట్టి బాధగా చూస్తోంది. ఇంకేం మిగిలింది హరిణి నాకు? నాకున్న ఒకే ఒక్క ఆధారం, ఆశ వాడే కదా. వాడే లేకుండా పోయాడు అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా తలను బాదుకుంది అనురూప. హరిణికి మాటలు రావడం లేదు. కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. తేజ్వర్ధన్ అనురూపనే చూస్తున్నాడు. చాలా దయనీయంగా అనిపించింది. అంతలో రత్నరాశి వచ్చింది. ఎంత పని జరిగింది వదినా? ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేసి చెబితే తెలిసింది. వినగానే మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మమ్మను చూసుకోండి, ఇప్పుడే వస్తాను అని నా పిల్లల్ని ఆమె దగ్గర ఉంచి వచ్చాను. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేడు. పిల్లలకి నెయ్యి తేవాలని పక్క ఊరికి వెళ్ళాడు అంటూ అనురూప కన్నా ఎక్కువగా తల బాదుకుంటూ వెళ్లి శోభనమ్మ పక్కన కూర్చుంది రత్నరాశి. ఈవిడే కావచ్చు అనురూప వాళ్ళ ఆడపడుచు అని మనసులో అనుకుంటూ రత్నరాశి వైపు చూశారు హరిణి, తేజ్వర్ధన్. ఆమె మాటిమాటికి ముక్కును గట్టిగా తుడుచుకుంటోంది. తేజ్వర్ధన్కి ఆమెను చూస్తుంటే చాలా చిత్రంగా అనిపించింది. రామస్వామి గుర్తొచ్చి అతని కోసం వెతికాడు. అక్కడెవరూ కనిపించలేదు. అతను ప్రమోద్కి మేనమామ కదా, ఇంకా రాలేదేంటి అని మనసులో అనుకున్నాడు. అతని గురించి అనురూప చెప్పినప్పటి నుండి అతన్ని చూడాలనుంది. రత్నరాశి తేజ్వర్ధన్ వైపు చూసింది. అతనిలోని గంభీరతను, డీసెన్సీని చూసి కొంచెం తడబడింది. ఇతనేనా తేజ్వర్ధన్ అంటే? ఇదేంటి ఉక్కుముక్కలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఎవరూ చూడకుండా అతన్ని చూసి
మూతి 3 వంకర్లు తిప్పింది. తల బాదుకోవడం, ముక్కు చేదడం ఆపింది. అన్నయ్య బాగా భయపడుతున్నాడు తిరుమల తాత, ఫోన్లో మాట్లాడాను అంది తిరుమలరావుతో. ఆయన మనసు నిండా దుఃఖం కమ్ముకుని ఉంది. అందుకే రత్నరాశి వైపు మౌనంగా చూశాడు. వదిన అన్నయ్యను కొట్టిందట తాతయ్య, ఫోన్లో బాగా ఏడుస్తున్నాడు, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళాడట. వెళ్ళాడనే కాని అన్నయ్య మనసంతా వదిన దగ్గరే ఉంది. ఇక్కడ వదిన ఎలా ఉందోనని నాకు ఫోన్ చేసి నన్నిక్కడికి వెంటనే వెళ్ళమని పంపాడు అంది రత్నరాశి. నిన్ను పంపాడా? అతనేడ్చేది కొడుకు కోసమా, లేక మీ వదిన అతన్ని కొట్టిందనా అన్నాడు తిరుమలరావు. అంతకన్నా ఎక్కువ మాట్లాడే స్థితిలో లేడాయన. ఆయన చేతులు వణుకుతుంటే తన చేత్తో పట్టుకున్నాడు తేజవర్ధన్. అతని చేతి స్పర్శ భయపడకండి తాతగారు, ఏం కాదు అన్నట్టు గొప్ప భరోసా ఇస్తోంది. రత్నరాశి మాటల కోసం వెతుక్కుంటోంది. అనురూప వెంటనే హరిణిని ఆసరాగా చేసుకుని లేచి కూర్చుంది. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు తాతయ్య. కౌశల్ గురించి చెప్పగానే కోపంతో బాధతో షర్టు పట్టుకున్నాను, అంతే. ఆ మాత్రం పట్టుకోనా? అసలు కౌశల్ని ఇంట్లో ఉంచకుండా ఎక్కడో ఎందుకు చేర్పించడం? పైగా నాకు చూపించకుండా చివరికి ఇలాంటి వార్త చెబితే నాకెలా ఉంటుంది? ఇప్పుడు నేనేదో కొట్టాను అంటూ తప్పు నా మీద పెట్టాడు. నా పాటికి నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళాడు. రాత్రంతా ఒక్కదాన్నే ఏడ్చుకుంటూ పడుకున్నాను. తరువాత మీకు ఫోన్ చేస్తే మీరొచ్చారు. అదే మీరు లేకుంటే ఎలా ఉండేది నా పరిస్థితి అంది అనురూప. అది వినగానే తేజ్వర్ధన్ మనసంతా కదిలిపోయింది. అది పైకి కనబడకుండా మామూలుగా చూస్తున్నాడు. బాధపడకు అంది హరిణి. శోభనమ్మ, తిరుమలరావు నిస్సహాయంగా చూస్తున్నారు. సరే తిరుమల తాత, నేనిప్పుడే అన్నయ్యకు ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడండి. చాలా ఆందోళనగా ఉన్నాడు. అసలేమంటున్నాడో మీరే వింటారు. నేనిక ఇంటికి రాను, నేను కూడా నా కొడుకులాగే చచ్చిపోతాను అంటున్నాడు. నాకు మా అమ్మకు చాలా భయంగా ఉంది. అన్నయ్యను మీరే మార్చాలి. ఏదో ఒకటి చెప్పి ఇంటికొచ్చేలా చెయ్యండి. వదినంటేనే బాగా భయపడుతున్నాడు. ఏం చేసిందో ఏమో అంటూ ప్రమోద్కి ఫోన్ చేసింది రత్నరాశి. హలో అన్నయ్య, ఇప్పుడే వదిన దగ్గరకొచ్చాను. తాతయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు. తాతయ్య నీతో మాట్లాడతారట అంటూ స్పీకర్ ఆన్ చేసి మొబైల్ తిరుమలరావుకిచ్చి, మాట్లాడు తిరుమల తాత అంది రత్నరాశి. తిరుమలరావు ఫోన్ పట్టుకుని హలో ప్రమోద్ అని అనే లోపలే తాతయ్య అంటూ బిగ్గరగా ఏడ్చాడు ప్రమోద్. అది వినగానే అందరూ బిత్తరపోయి ఆ ఫోన్ వైపే చూశారు. గొప్ప అవార్డు అందుకున్న నటుడు కూడా అలా ఏడవలేడేమో, అలా ఏడుస్తున్నాడో చూడు అని మనసులో అనుకుంటూ తేజ్వర్ధన్ వైపు చూసింది హరిణి. హరిణికి ప్రమోద్ అంటే ఈ మధ్యన నచ్చటం లేదని తేజ్వర్ధన్కి అర్థమైంది. తేజ్వర్ధన్ మౌనంగా చూస్తున్నాడు. అతనికి బాధలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, కపట ప్రేమలు తెలుసు, దొంగ నవ్వులు, దొంగ ఏడుపు కూడా తెలుసు. అందుకే అక్కడ ప్రతీదీ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రమోద్ ఏడుస్తుంటే తిరుమలరావుకు ఏడుపంటేనే అసహ్యం వేసింది. ముందు ఆయన ఏడవడం మానేశాడు. మబ్బుల్లేని ఆకాశంలా మారాడు. ప్రమోద్ ఇంకా ఫోన్లో ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో ప్రమోద్, ఏడవకు నాన్నా, నిన్ను కొట్టకుండా ఉండమని నా మనవరాలతో చెబుతాన్లే, నువ్వు వెంటనే ఇంటికొచ్చేయి, ముందు నువ్వా ఏడు పాపు అన్నాడు తిరుమలరావు. నేను చాలా దూరంలో ఉన్నాను తాతయ్య, ఇంటికి రావడానికి టైం పడుతుంది, ఇప్పట్లో రాలేను అన్నాడు ప్రమోద్. పర్వాలేదు, నువ్వు రాగలిగినప్పుడే రా, కానీ నా మనవరాలు కొడితేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు మాత్రం పుకార్లు పుట్టించకు. ఎందుకంటే నువ్వేం చెప్పినా నమ్ముతుంది లోకం. నువ్వు ఒక్కసారి కొట్టిందని చెబితే రోజూ కొడుతుందంటారు. అది నీక్కూడా అంత మంచిది కాదు. రాత్రంతా నువ్వు తోడుగా లేవని బాగా భయపడిందట. నువ్వుంటేనే నా మనవరాలు ఇక్కడుంటుంది, లేకుంటే మాతో తీసుకెళ్తాం అన్నాడు తిరుమలరావు. ప్రమోద్ భయపడ్డాడు. వద్దు తాతయ్య, నేనింటికొస్తాను, అనుని మీరు తీసుకెళ్ళకండి. నేనసలే బాధలో ఉన్నాను, అను లేకుండా నేనుండలేను అన్నాడు. రత్నరాశి కూడా కంగారు పడింది. వదినను వాళ్ల తాతయ్య వాళ్ళు తీసుకెళితే మా అన్నయ్యకు డబ్బులు రావు. అసలే అమాయకుడు, ఏం చేసినా పనికి మాలిన పనే చేస్తాడు. ప్రస్తుతం ఆమె ఇక్కడ ఉంటేనే ఏదైనా, ఆమె లేకుంటే అప్పుడప్పుడు నాకు దొరికే ఆ ₹1 కూడా దొరక్కుండా పోతుంది అని మనసులో అనుకుంది. ఏమ్మా రాసి, విన్నావుగా మీ అన్నయ్య ఏమంటున్నాడో? అనుని మాతో తీసుకెళ్లొద్దట, ఇంటికొస్తాడట. నువ్వేం మాట్లాడతావో మాట్లాడు మీ అన్నయ్యతో, ఇదిగో ఫోను అంటూ మొబైల్ రత్నరాశికిచ్చాడు. ఆయన మాటల్లోని వ్యంగ్యం అక్కడ ఎవ్వరికీ అర్థం కాకపోయినా తేజ్వర్ధన్కి అర్థమైంది. అది నవ్వే సందర్భం కాకపోయినా
మనసులోనే మౌనంగా నవ్వుకున్నాడు. రత్నరాశి ఫోన్ పట్టుకుని, మాట్లాడుతాను తాతయ్య, వెంటనే ఇంటికి రమ్మంటాను. లేకుంటే వదిన ఒంటరిదైపోతుంది. మనం ఉన్నా అన్నయ్య ఉన్నట్టుంటుందా? అయినా మనం ఎన్ని రోజులుంటాం ఆమెకు తోడుగా అంటూ ప్రమోద్తో మాట్లాడాలని పక్కకు వెళ్ళింది. ఆమె వెళ్ళాక అక్కడంతా నిశ్శబ్దం. 4 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు ప్రమోద్. అతను రాగానే, ఇక మేం వెళతాం ప్రమోద్. అను జాగ్రత్త. ఎంతైనా తల్లి కాబట్టి ఇంకా కొడుకు ధ్యాసలోనే ఉంది. కోలుకోవడానికి టైం పడుతుంది. అర్థం చేసుకో. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి. తన కోసం నేనేమైనా చేస్తాను అన్నాడు తిరుమలరావు. మీరు కాదు తాతయ్య, నేనే అను కోసం ఏవైనా చెయ్యాలనుకుంటున్నాను. మీరు మీ పొలం అమ్మి నాకు డబ్బులిస్తే ఏదైనా పార్ట్ టైం బిజినెస్ చేస్తాను. ఇక అనుని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యొద్దని చెప్పండి. ఆ బిజినెస్ చేశాకే మాకీ చెడు జరిగిందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు అన్నాడు ప్రమోద్. ప్రమోద్ ప్లాన్ అంతా రామస్వామికి డబ్బులు ఇవ్వాలన్నదే అని తిరుమలరావుకి తెలియకపోయినా ఆయన పొలం అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆ పొలం నేను అమ్మలేను ప్రమోద్. దాన్ని నేను నా కూతురికి పసుపు కుంకుమ కింద ఎప్పుడో వ్రాసిచ్చాను. ఆమె ఉన్నంత వరకు దాన్ని అమ్మడానికి లేదు, అనుభవించడానికే ఉంటుంది అన్నాడు చాలా పద్ధతిగా. ప్రమోద్ సరే తాతయ్య అని అన్నాడే గాని మనసులో మాత్రం కోపాన్ని పెంచుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి గబగబా వెళ్లి గేటు తీసుకుని బయటకు వెళ్లాడు. అతను వెళుతుంటే కంగారు పడింది శోభనమ్మ. మళ్ళీ ఎటైనా వెళతాడేమోనండి. అతను వెళితే మన అను ఒక్కతే ఉంటుంది. అసలే కొడుకు పోయిన దిగుల్లో ఉంది. ఒంటరిగా ఉండలేదు. ఆ పొలమేదో అమ్మి డబ్బులు తెచ్చి ఇవ్వండి. లేకుంటే ఏం చేస్తాడో ఏమో. మన ఉండగానే అలా వెళ్ళాడు. మనం లేకుంటే అసలు ఇంట్లో ఉంటాడా అంది. ప్రమోద్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అనురూపకు అర్థమవుతుంది. అమ్మమ్మ భయాన్ని కూడా అర్థం చేసుకుంది. ఇదో రకం బెదిరింపు శోభన. ఏం చేద్దాం? అతని ధోరణి చూస్తుంటే నాకు కూడా భయంగానే ఉంది. నువ్వు చెప్పినట్టే పొలం అమ్మి డబ్బులు తెచ్చి ప్రమోద్కిస్తాను. అను, మరి నువ్వు ఆ బిజినెస్ మానేసి ప్రమోద్ చెప్పినట్టు ఇంట్లో ఉంటావా? ఆలోచిస్తే అదే మంచిదేమో అనిపిస్తుంది. లేకుంటే ప్రమోద్ నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు అన్నాడు తిరుమలరావు. అతనుండనివ్వకపోయినా నేను బిజినెస్ మానేసి ఇంట్లో ఉండను తాతయ్య. ఒకప్పుడు ఈ ఇంట్లో పిడికడన్నం తినాలంటేనే ఫీల్ అయ్యేదాన్ని. మా అత్తగారు ఎప్పుడొచ్చినా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఎన్ని రకాలుగా వండుకు తింటారో బయటకు వెళ్లే మగవాళ్లకేం తెలుస్తుంది? వాళ్ళేమైనా చూస్తారా పాడా అనేది. ఇప్పుడు ఆ మాటలకి అవకాశం లేదు అన్నా నేను ఊరుకోను. ప్రమోద్ చెప్పిన పార్ట్ టైం బిజినెస్ అనేది అబద్ధం. మళ్లీ వాళ్ల రామస్వామి మామయ్యతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మీరు భయపడుతున్నట్టు నాకేం కాదు తాతయ్య. ఆ పొలం అమ్మకండి. నేనిక్కడే ఉంటాను. నాకేం భయం లేదు. అయినా ప్రమోద్ ఎక్కడికి వెళ్ళడు. వెళ్ళినా మళ్లీ వస్తాడు అంది అనురూప. ప్రమోద్ గురించి కాదు అను. ఆ రమణమ్మనే నమ్మడానికి లేదు. ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒకప్పుడు ఆ కోటీశ్వర్కి ఉద్యోగం లేదని కూతురికి మళ్లీ పెళ్లి చేస్తానని రచ్చరచ్చ చేసింది. మొదటి రాత్రే అతనితో కలవకుండా చేసింది. రత్నరాశి కూడా అమ్మ మాట విని నాకీ పెళ్లి ఇష్టం లేదు అంటూ ఎలుకల మందు తాగింది. అందరూ కలిసి చింతపండు రసం తాగించి ఎలానో బతికించారు. నీకు గుర్తుందిగా, వాళ్ల మొదటి రాత్రి జరిగిన తెల్లవారే ఆ రత్నరాశి నీమీద ఎలాంటి నింద వేసిందో అంది శోభనమ్మ. గుర్తుందమ్మమ్మా. ఆ రోజు వాళ్ల పెద్దమరిది జేబులో డబ్బులు పోయాయని, ఆ డబ్బులు నేనే తీశానని రత్నరాశి నన్ను డైరెక్ట్గానే అడిగింది. నాకు తల కొట్టేసినట్టయింది. ప్రమోద్ అప్పుడక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. కొంచెం కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఎంత బాధపడ్డానో. అసలు వాళ్ల మరిది జేబులో అన్ని డబ్బులు ఉన్న మాట అబద్ధం. ఆ డబ్బులు పోయిన మాట అబద్ధం. కాని రత్నరాశి అవకాశం దొరికితే నన్ను ఏవైనా అనగలదనిపించింది. మీరు కూడా అప్పుడు నాకు ఎంత డబ్బు ఇచ్చి పెళ్లి చేశామో అన్నది కాకుండా ఎలాంటి ఇంట్లోకి పంపాము అన్నది తెలుసుకోలేకపోయారనిపించింది అంది అనురూప. నిజమే తల్లి. వాళ్లకు కావలసింది వ్యక్తిత్వం ఉన్న మనుషులు కాదు, నిందలు పడుతూ వాళ్ల చేతి కింద బతికేవాళ్లు. ఇక ముందు ఇంతకన్నా పెద్ద నిందలే ఎదుర్కోవలసి వస్తుంది. నువ్వున్న పరిస్థితి అలాంటిది. అదే నా భయం. అందుకే నీకు మళ్లీ వాళ్లను గుర్తుచేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అసలు దీనికంతటికీ కారణం నిన్ను ఎవరేమన్నా ఆ ప్రమోద్ పట్టించుకోకపోవడమే. పైగా నీకిప్పుడు స్వయం సంపాదన ఉంది. ఆ కుళ్ళుతో, ఆ అసూయతో ఇంకా ఎన్ని నిందలు వేస్తారో ఈ రత్నరాశి, ఆ రమణమ్మ అంది భయంగా శోభనమ్మ. వేస్తారమ్మమ్మా. ఎందుకు వెయ్యరు? ఓదార్చే ఒడినే కాదు, తన్నే కాళ్లు కూడా ఉంటాయని నువ్వు నాకు చెప్పలేదా?
వాళ్ళు నాకు ఒడి కాదు, కాళ్ళు. ప్రమోద్కి నాకు మధ్యన ఎంత పెద్ద అగాధాలనైనా సృష్టిస్తారు. అయినా ఇక నేను భయపడను, బాధపడను. వీలైనంతవరకు ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఏ బంధం ఎప్పుడు దూరమవుతుందో తెలియదు కదా, కౌశిక్లాగా అంది. ఇప్పుడు ఆమెలో ఏ దిగులు కనిపించలేదు, చాలా దృఢంగా ఉంది. చాలమ్మా, నువ్విదే ఆత్మవిశ్వాసంతో ఉండు. నేను నీకు ఇంకో విషయం కూడా చెబుతాను, విను అన్నాడు తిరుమలరావు. చెప్పండి తాతయ్యా అంది అనురూప. జీవితం ఒక్క క్షణంలో ఆడే ఆట కానప్పుడు అందులో దేన్ని వదులుకున్నా కష్టమే తల్లి, ఇది నువ్వు మర్చిపోవద్దు అన్నాడాయన. అలాగే తాతయ్యా, మీరు వెళ్ళిరండి. నా గురించి ఆలోచించకండి. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. నా బిజినెస్ నేను చేసుకుంటాను. ఎవరి మీద ఆధారపడను. డ్రైవర్ కారు దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పదండి అంటూ వాళ్లను తీసుకుని కారు దగ్గరకు వెళ్ళింది అనురూప. కారు దగ్గరకు వెళ్ళాక, తాతయ్య జాగ్రత్తమ్మమ్మా, నువ్వు కూడా అంటూ అమ్మమ్మను హగ్ చేసుకుని వదిలింది. వాళ్లు కారులో కూర్చోగానే కారు కదిలింది. కొద్ది రోజులు గడిచాక ప్రమోద్ ఎప్పట్లాగే ఆఫీస్కు వెళుతున్నాడు. అనురూప ఎటూ వెళ్లట్లేదు. అలాగే పడుకుని తన కొడుకును గుర్తు చేసుకుంటూ కుమిలిపోతోంది. చనువుగా డోర్ నెట్టుకుని, అనురూప అంటూ లోపలికొచ్చింది హరిణి. హరిణిని చూడగానే లేవబోయి లేవలేక అలాగే పడుకుంది అనురూప. కూర్చో హరిణి అంది. హరిణి కూర్చుంటూ, చూడు ఎంత నీరసంగా ఉన్నావో, లేచే ఓపిక కూడా లేదు. ఎన్ని రోజులిలా బాధపడతావు అంది బాధగా. అనురూపలో ఎలాంటి స్పందన లేదు. శూన్యంలోకి చూస్తోంది. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది అను. ఇంకా ఎన్ని రోజులిలా బాధపడతావు? కౌశల్ సంవత్సరం నుండి నీకు ఎలాగూ దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడనుకో. ప్రమోద్ నీకు చూపించట్లేదు అనుకో అంది నచ్చ చెబుతూ. ఎలా అనుకుంటాను హరిణి? లేడని తెలిసిందిగా. నువ్వన్నట్టు వాడు దూరంగానైనా ఉన్నాడు కాబట్టే ఇన్ని రోజులు వాడికోసం ఏదైనా చెయ్యాలి, ఏదైనా కొనాలి అనుకునేదాన్ని. ఇప్పుడిక ఆ ఆశ కూడా లేదు అంది అనురూప. అలా అనకు అను, ప్లీజ్ అంది హరిణి. అలా కాక ఇంకేముంది హరిణి? వాడుంటేనే కదా ఏదైనా. ఇప్పుడిక వాడికోసం ఏదీ కొనాల్సిన అవసరం, దాచాల్సిన అవసరం లేదు. అసలు నేను బ్రతకడమే అనవసరం అనిపిస్తోంది. ఎక్కడ మా తాతయ్య వాళ్ళు బాధపడతారో అని వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పి వాళ్లను పంపించాను. కాని నా మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నాను అంది అనురూప. సర్ది చెప్పుకోవాలి, తప్పదను. లేకుంటే పిల్లలు పోయిన తల్లిదండ్రులెవరూ ఈ లోకంలో బ్రతకరు. నువ్విందులో నుంచి బయటకొస్తేనే మళ్ళీ మామూలు మనిషివవుతావు. లేచి ఫ్రెషప్ అవ్వు. నిన్ను తీసుకెళ్డానికే వచ్చాను. ఈరోజు ఎలాగైనా నువ్వు నాతో రావాలి. ఊరికే అయినా అలా వెళ్ళి ఒక కాఫీ తాగొద్దాం, రిఫ్రెష్ అవుతావు అంటూ అనురూపను లేపి కూర్చోబెట్టింది హరిణి. వద్దు హరిణి, నాకు రావాలని లేదు. నేనిప్పుడు బయటకు రాలేను అంది అనురూప. వస్తావు, నేనున్నాను కదా నిన్ను తీసుకెళ్లడానికి. ఇప్పటికే నువ్వు డీల్ చేసిన కస్టమర్లకి తేజ్వర్ధన్ సమాధానం చెబుతున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు అతన్ని ఇబ్బంది పెడతావు? నువ్వు దీన్నుండి త్వరగా బయటపడితే మంచిది అంది హరిణి. అనురూప విషయంలో తేజ్వర్ధన్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో హరిణికి తెలుసు. ఒకరోజు అతను వాళ్ళమ్మగారితో, అనురూపను చూస్తుంటే బాధగా ఉందమ్మా. నేనేం చెయ్యాలన్నా చెయ్యలేకపోతున్నాను, చొరవ తీసుకోలేకపోతున్నాను. కాని ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా. మాట విలువ, మనిషి విలువ బాగా తెలుసు అని అనడం విన్నది. అప్పుడే ఆ క్షణమే అతనికి అనురూప అంటే ఎంత అభిమానమో అర్థమైంది. అనురూప పట్ల ఇంకా గౌరవం పెరిగింది. ఆ గౌరవంతోనే ఇంటి పనులతో, బిజినెస్ పనులతో బిజీగా ఉండి కూడా వచ్చింది హరిణి. మౌనంగా చూడకను, మాట్లాడు. ఎందుకింత నిర్లిప్తత? బాబును గుర్తు చేసుకుంటూ ఇంకా ఎన్నాళ్ళిలా అంది హరిణి. లేదు హరిణి, బాబుని ఇప్పుడే కాదు, ఇంకెన్నాళ్లైనా మర్చిపోలేను. నేనేంటో, నా బలం బలహీనత ఏంటో నాకు అర్థమవుతుంది. అంతా వాడే నాకు అంది అనురూప. సరే అను, కాదని నేను అనను. అలా అని ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటే ఎలా? లేనివాళ్ల గురించి మరీ అంత ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. నాకు తెలుసు నీ బాధేంటో. నేను కూడా అందరిలాగే నీతో 4 మాటలు ఫోన్లో మాట్లాడి పెట్టేయగలను. కాని ఇంత దూరం నీకోసం ఎందుకొచ్చాను? నిన్నిలా వదిలేయడం ఇష్టం లేకనే కదా. అది నువ్వర్థం చేసుకోవాలను. నువ్విలా ఉండకూడదు అంటూ చాలాసేపు అక్కడే కూర్చుని
ఆమెకు నచ్చచెప్పి నెమ్మదిగా లేపి బయటకు తీసుకెళ్ళింది హరిణి. రోజులు నెలలు గడిచాయి. అనురూప ఎప్పట్లాగే రియల్ ఎస్టేట్ బిజినెస్కు వెళుతోంది. ఇప్పుడు ఆమెకు స్కూటీ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్లాలన్నా టెన్షన్ లేదు. ఆ రోజు తేజ్వర్ధన్ చెప్పినట్టే స్కూటీ కొనగా మిగిలిన డబ్బుని ఫ్లాట్ కొనడానికి అడ్వాన్స్గా ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫ్లాట్ దగ్గర వర్క్ నడుస్తోంది. ఆమె అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ వర్క్ ఎలా నడుస్తుందో చూసుకుని వస్తుంది. ప్లంబర్ వర్క్, కార్పెంట్రీ వర్క్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్లోర్ వర్క్ నడుస్తోంది. ఒక్కసారి కూడా ఆ ఫ్లాట్ దగ్గరికి ప్రమోద్ వెళ్లలేదు. అనురూపను డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఫ్లాట్ కొన్నదన్న కోపంతో ఉన్నాడు. అప్పటికి ఒకరోజు, ఎంత కాంట్రాక్ట్ వర్క్ అయినా మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి ప్రమోద్, మనకు నచ్చినట్టు చెప్పి చేయించుకోవాలి. మనం దగ్గరుంటే జాగ్రత్తగా స్ట్రాంగ్గా చేస్తారు. చాలా వరకు వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లోర్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కనీసం ఇప్పుడైనా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళు అంది అనురూప. నేను వెళ్ళను. నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది. అయినా ఆ మాత్రం చూసుకోలేని దానివి ఫ్లాట్ ఎందుకు కొన్నావు? ఏ, ఈ ఇల్లు బాగాలేదా? అప్పుడే సొంత ఇల్లు కావలసొచ్చిందా? అందరూ సొంత ఇళ్లలోనే ఉంటున్నారా? సొంత ఇల్లు లేకుంటే బ్రతకలేమా? అయినా నువ్వు వెళ్ళి చూస్తున్నావు కదా, అది చాలే. ఎంతమంది వెళ్ళాలి అన్నాడు. ఆమె ఇక రెట్టించలేదు. రెట్టిస్తే ఇంకా వంకరగా మాట్లాడతాడని ఆమెకు అనుభవమే. అందుకే మౌనంగా ఉంది. కొద్ది రోజుల తర్వాత తిరుమలరావు వాళ్ల ఊరిలో చూపించిన 100 ఎకరాల పొలం తేజ్వర్ధన్ అమ్మాడు. దానిమీద వచ్చిన కమిషన్ మొత్తం అనురూపకు ఇచ్చాడు. మనం ఈ డబ్బును అపార్ట్మెంట్ బిల్డర్కిద్దాం రూపా. అప్పుడు కొంత డబ్బును అడ్వాన్స్గా ఇచ్చాం కదా, ఇదిప్పుడు కట్టేస్తే నువ్వింకేం కట్టనవసరం లేదు. ఆ ఫ్లాట్ నీదైపోతుంది అన్నాడు. అలాగే వర్ధన్ గారు, ఇప్పుడే వెళ్ళి కట్టేద్దాం అంటూ ఆమె తేజ్వర్ధన్తో కలిసి బిల్డర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆ బిల్డర్కు వాళ్ళు అనుకున్న విధంగానే డబ్బు కట్టారు. ఆ బిల్డర్ కొద్దిగా టైం తీసుకుని ఆ అపార్ట్మెంట్లో ఉన్న 304 ఫ్లాట్ని అనురూప పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. అనురూపకి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు రెంట్ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదన్న ధైర్యం వచ్చింది. ఇంటికి వెళ్ళాక ఒంటరిగా కూర్చుని చాలా చాలా సంతోషపడింది. గాల్లోకి చేతులు లేపి పసిపిల్లలా నవ్వుకుంది. ఇన్ని రోజులు లేదు కాని ఇప్పుడు ఈ ఫ్లాట్ కొనడం వల్లనే ఇది నాది, నా ఇల్లు అన్న హక్కు వచ్చింది. ఈ హక్కు నన్ను ప్రతి క్షణం తన హక్కున చేర్చుకుని నా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని బ్రతికించేలా ఉంది. ఇక ఈ ఇల్లు నా కొడుకుదనో, నా అన్నయ్యదనో, ఇక్కడ నీదేముందనో అనేవాళ్లుండరు. ఇక్కడ ఉండే అధికారం నీకు లేదని మాటలతో పొడవరు. నేను ఉన్నన్ని రోజులు హాయిగా, ఆనందంగా, దేన్ని చంపుకోకుండా ఆత్మగౌరవంతో బతకొచ్చు. కాదు, జీవించొచ్చు. కాని నేను నడిచి వచ్చిన దారి నిండా తేజ్వర్ధన్ గారి అడుగులున్నాయి, ఆలోచనలున్నాయి. లెక్కలేనన్నిసార్లు అతను నాకిచ్చిన సపోర్టుంది. ఇది మాత్రం మర్చిపోకూడదు అనుకుంది రూప. తాతయ్యకు ఫోన్ చేసి తృప్తిగా మాట్లాడుకుంది. ఒకసారి వెళ్ళి తాతయ్యను, అమ్మమ్మను చూసి రావాలి అనుకుంది. కాని ఆ రోజు రాత్రే షెల్ఫ్లో కనిపించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ని చూసి ప్రమోద్ కళ్ళు మండాయి. అను అన్నాడు గట్టిగా. ఏంటి అంటూ వచ్చింది అనురూప. అవును, నువ్వేం తింటావు రోజు? పిలవగానే ఇంత స్పీడ్గా వచ్చావు అన్నాడు. తినడం కాదు, నేను త్వరగా వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఏంటో చెప్పు, పిలిచావుగా అంది. చెప్పే లోపలే అంత తొందరేంటి నీకు? ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించావా అన్నాడు. చేయించాను. నిన్ను రమ్మంటే నువ్వు రానన్నావుగా, నేనే వెళ్ళి చేయించాను. అయినా ఈ రిజిస్ట్రేషన్ పనులు రోజూ మాకు అలవాటే. అందుకే నువ్వు రాకపోయినా నిన్ను బలవంతం చెయ్యకుండా నేనే వెళ్ళి చేయించాను అంది అనురూప. అంటే నాతో సంబంధం లేకుండా ఎంత పెద్ద పనులైనా చేసే స్థాయికొచ్చావన్నమాట అన్నాడు ప్రమోద్. అతను ఎదుటి మనిషిని భయపెట్టడం కోసం, గ్రిప్లో పెట్టుకోవడం కోసం ఎంత చీప్గానైనా ఆలోచిస్తాడు, ఏవైనా మాట్లాడతాడని అనురూపకు తెలుసు. అందుకే ఇదేమంత పెద్ద పని కాదు అంది సింపుల్గా. నీకేదీ పెద్ద పని కాదు. నేను రానన్నా ఒక్కదానివే వెళ్ళి ఆ ఫ్లాట్లో ఉండేలా ఉన్నావు. ఉంటావులే. నాక్కూడా నీతో వచ్చి ఆ ఫ్లాట్లో ఉండాలనేం లేదులే. నువ్వొక్కదానివే వెళ్ళు అన్నాడు. నేనొక్కదాన్ని వెళ్ళి ఉండాలా? ఇదేంటి ప్రమోద్ ఇలా అంటున్నావు? ఈ విధంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా అంది. నీకేది మాట్లాడినా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లెందుకు అన్నాడు ప్రమోద్. ఇల్లెందుకేంటి? మనం ఉండడానికి ఇల్లు లేకుంటే ఎక్కడ ఉండాలి? ఒక్కోసారి బాడుగ ఇల్లులు కూడా దొరక్కపోవచ్చు. అప్పుడెక్కడుంటాం అంది. రోడ్డు మీదుంటాం. ఏ ఉండలేమా? బస్సు దొరికినప్పుడు
నేను మా రామస్వామి మామయ్య ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చాలాసార్లు రోడ్డు పక్కన పడుకున్నాం. అంతకన్నా ఎక్కువ అన్నాడు. అలా నేనుండలేను. అలాంటి రోజు కూడా వస్తుందేమోనన్న భయంతోనే ఆ ఫ్లాట్ కొన్నాను అంది. నువ్వందుకు కొనలేదులే. ఆ డబ్బులు నాకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని కొన్నావు. లేకుంటే అన్ని లక్షలు పెట్టి ఫ్లాట్ ఎందుకు కొంటావు? నాకసలు మొదటి నుండి ఆ ఫ్లాట్ కొనడం ఇష్టం లేదు. వర్క్ నడుస్తున్నప్పుడు నేను ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా అంతే. నేను రాను. నేను లేకుండా ఒంటరిగా ఆ ఫ్లాట్లోకి ఎలా వెళతావో వెళ్ళు. నన్ను మాత్రం రమ్మని పిలవకు అన్నాడు. నిన్ను పిలవకుండా ఎలా ఉంటాను? ఎలా వెళతాను? నువ్వు వస్తేనే ఇద్దరం కలిసి వెళదాం. లేకుంటే దాన్ని ఎవరికైనా రెంట్కిచ్చేసి నువ్వెక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అంది అనురూప. లేదు, నువ్వు నాతో వద్దు అన్నాడు. ఎందుకొద్దు? నన్నేమైనా వదిలించుకునే ప్లాన్లో ఉన్నావా అంది అనురూప. వదిలించుకోవాల్సిన అవసరం నాకే ఉంది. మోజుపడి కొన్నావుగా, రెంట్కెందుకివ్వడం? నువ్వే ఉండు. నువ్వొక్కదానివే ఉండు. నేనేదైనా హోటల్లో తిని ఆ హోటల్లోనే ఏ మెట్ల పక్కనో పడుకుంటాను. లేదంటే మా ఆఫీస్లోనే పడుకుంటాను. అక్కడ బోలెడంత స్థలం, బోలెడన్ని ఫ్యాన్లు ఉంటాయి. నీతో వచ్చి ఆ ఫ్లాట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. అయినా దానికోసం ఎంత డబ్బు తగలేశావు? అసలు కొంచెమన్నా భయం ఉందా నీకు అన్నాడు ప్రమోద్. సరే ప్రమోద్, భయం ఉందో భయం లేదో, ఫ్లాట్ అయితే కొన్నానుగా. దాని గురించి ఇక మాటలెందుకు? అయినా నువ్వు నాకు ఏమెక్కువని ఒక్కదాన్నే వెళతాను? చెప్పు. నాకుండేదే నువ్వు కదా. ఏ హోటల్లోనో ఆఫీసులోనో ఎందుకు అంటే నువ్వలా ఉండలేవని కాదు. నేనే నువ్వు లేకుండా ఉండలేను అంది. ఆమెకు తెలుసు అలా మాట్లాడితేనే అతని అహం తృప్తిపడుతుందని. ఏమైనా నువ్వు నన్ను వదిలేలా లేవుగా. అయినా ఒక్కదానివే ఉండకపోవడానికి ఏముందక్కడ? తోడుగా పక్క ఫ్లాట్ వాళ్ళుంటారు, వాచ్మెన్ ఉంటాడు. నువ్వు పగలంతా ఉండేది బయటే కాబట్టి టైంపాస్ కాదన్న భయం ఉండదు. ఇంకా నేనెందుకు అన్నాడు మొండిగా ప్రమోద్. ఆమె ఫ్లాట్ కొనుక్కుందన్న కుళ్ళు మంట అతనిలో ఇంకా తగ్గలేదని ఆమెకు అర్థమవుతుంది. అందుకే నేనొక్కదాన్నే ఉండలేక కాదు ప్రమోద్, నువ్వు కూడా నాతో ఉండాలని. మన పెళ్ళయ్యాక మనం ఎప్పుడైనా అలా విడిగా ఉన్నామా? ఇప్పుడెందుకుండాలి? అయినా నువ్వు నా పక్కన ఉంటావనే కదా ఆ ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు నీకైనా నాకైనా ఎవరున్నారు చెప్పు? ఒకరికి ఒకరం మనమే కదా. బాబు కూడా లేడు అంది అనురూప. ఆమె బాబును గుర్తు చెయ్యగానే ప్రమోద్ మాట్లాడలేదు. మనం ఆ ఫ్లాట్లోకి వెళ్లడానికి ఇంకా కొంచెం టైం ఉంది. గృహప్రవేశం రోజు చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకునిరా చాలు. అందరూ వస్తారు. అందరితో బాగా ఉండు. ఇంతకన్నా నువ్వేం చెయ్యొద్దు. ఎప్పట్లాగే నిన్ను దేనికి డబ్బులు అడగను, సరేనా అంది. ప్రమోద్కి అప్పుడే సరే అనాలని లేదు. నువ్వు బాగా ఆలోచించుకో ప్రమోద్. స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను, పొంగుతున్నట్టుంది అంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళింది. మళ్ళీ రాలేదు. అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొద్ది రోజులు అలాగే నేను రాను అంటూ బెట్టు చేస్తూనే ఉన్నాడు. ఆమె బ్రతిమాలుతూనే ఉంది. సరిగ్గా గృహప్రవేశం ముందు రోజు సరే నేను కూడా వస్తాలే అంటూ ఆమెతో కలిసి ఆ ఫ్లాట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు. గృహప్రవేశానికి అందరూ వచ్చారు. రత్నరాశి కావాలనే గృహప్రవేశం ముహూర్త సమయానికి రాకుండా పాలు పొంగించిన గంటకొచ్చింది పిల్లల్ని అమ్మని వెంటబెట్టుకుని. కోటేశ్వర్ రాలేదు. రామస్వామి, నాగక్క ఇంకా కొంతమంది ప్రమోద్ తరపు బంధువులు వచ్చారు. అనురూప వాళ్ల అమ్మా నాన్న, తాతయ్య, అమ్మమ్మ ఒకరోజు ముందే వచ్చి అన్ని ఏర్పాట్లు చూశారు. సత్యనారాయణ వ్రతం జరిగాక అందరికీ మంచి విందు భోజనం పెట్టింది అనురూప. ఖరీదైన బట్టలు పెట్టింది. అదంతా చూస్తుంటే రమణమ్మ మతిపోతుంది. ముఖ్యంగా డమ్మీలా తిరుగుతున్న తన కొడుకుని, చలాకీగా మహారాణిలా తిరుగుతున్న తన కోడల్ని చూస్తుంటే గుండెనెవరో తంతున్నట్టు అనిపించింది. అంతలో పెద్ద పెద్ద 2 పుష్పగుచ్చాలు పట్టుకుని తేజ్వర్ధన్, హరిణి వచ్చారు. వాళ్లను చూడగానే అనురూపకు హుషారొచ్చింది. హాయ్ వర్ధన్ గారు, రండి, మీకోసమే ఎదురుచూస్తున్నా. ఏంటి హరిణి ఇంత లేట్ అంటూ హరిణిని హగ్ చేసుకుని వదిలింది. అది వర్ధన్ గారిని అడుగు, నన్ను కాదు. నేనెప్పుడో రెడీ అయ్యాను రావాలని అంది హరిణి. తేజ్వర్ధన్ నవ్వి, అర్జెంటు పని ఉండి అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది రూపా అన్నాడు. అనురూప చాలా ప్రశాంతంగా చూసి, రండి, ఆ గదిలో అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. అమ్మా నాన్నగారు కూడా వచ్చారు. వాళ్లను పరిచయం చేస్తాను అంటూ ప్రేమగా వాళ్ళిద్దరినీ మాస్టర్ బెడ్రూంలోకి తీసుకెళ్ళింది. తాతయ్య, ఎవరొచ్చారో చూడు అంది అనురూప. తిరుమలరావు చూసి, రావర్ధన్, రామ్మా హరిణి, ఇప్పుడే మీ గురించి నా కూతురుతో అల్లుడుగారితో చెప్తున్నాను, కూర్చోండి అన్నాడు చాలా మర్యాదగా తేజ్వర్ధన్ చెయ్యి పట్టుకుని. వాళ్లు కూర్చోగానే తన కూతురికి, అల్లుడికి తేజ్వర్ధన్ని, హరిణిని పరిచయం చేశాడు తిరుమలరావు.
హరిణి తేజ్వర్ధన్ అంటే వీళ్లేనా అని అనుకుంటూ చాలా అభిమానంగా కృతజ్ఞతగా మా అను ఎప్పుడూ మీ గురించే చెబుతుంటుంది ఫోన్లో అన్నారు వాళ్ళు. తేజ్వర్ధన్ హరిణికి వాళ్ళ అభిమానం అర్థమైంది. కొద్దిసేపయ్యాక మీరు మాట్లాడుతూ ఉండండి తాతయ్య, మేం హాల్లో కూర్చుంటాం అంటూ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టింది అనురూప. కాఫీ తెస్తాను అంటూ గబగబా కాఫీ కలుపుకొచ్చి తేజ్వర్ధన్కి హరిణికి ఇచ్చింది. వాళ్ళు కాఫీ తాగుతుంటే ఆమె కూడా వాళ్ల పక్కన కూర్చుంది. పొద్దున్న వ్రతం బాగా జరిగింది. అనుకున్నట్టే పనులన్నీ ప్రశాంతంగా జరిగాయి. చాలా హాయిగా అనిపించింది. మీరు లేరన్న వెలితి తప్ప. చాలా ఏళ్ల తర్వాత ఇంత ఆనందంగా ఉన్నాను. సరిగా ఆకలి కూడా అనిపించలేదు అంది అనురూప. అది నాకు కనిపిస్తూనే ఉందిలే, నిన్ను చూస్తుంటే. నువ్వెంత సంతోషంగా ఉన్నావో వేరే చెప్పక్కర్లేదు అంది హరిణి నవ్వుతూ. అనురూప కూడా నవ్వుతూ మాట్లాడుతుంటే తేజ్వర్ధన్ రిలాక్స్గా చూస్తూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో అతను కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే పక్క గదిలో ఉన్న రమణమ్మకు ఒళ్ళు మండింది. వాళ్లను చూడు రత్న, ఎంత స్పెషల్గా చూస్తుందో మీ వదిన, ఎంత బాగా మాట్లాడుతుందో. మనమొచ్చి ఇంతసేపయింది, మనతో ఆ విధంగా మాట్లాడిందా? మనల్ని పట్టించుకుందా? ఎంత అహంకారం దానికి అంది రమణమ్మ. వాళ్ళకు వినిపిస్తాయి, నువ్వు మాట్లాడకమ్మా అంటూ చేత్తో పొడిచింది రత్నరాశి. వినిపిస్తాయే, నాకేవైనా భయమా అంది గట్టిగా. అబ్బా అమ్మమ్మ, ఎందుకింత గట్టిగా మాట్లాడతావు? చెవులు పోతున్నాయి. ఆంటీని నువ్వేమనకు. నాకు అన్నయ్యకు చూడు ఎంత మంచి డ్రెస్ తెచ్చిందో. మీక్కూడా మంచి మంచి చీరలు పెట్టింది అంది రత్నరాశి కూతురు దర్పణ. రత్నరాశి కొడుకు శైలేంద్ర అక్కడ ఉండకుండా పక్కకి వెళ్లాడు. శైలేంద్ర దేన్ని పెద్దగా పట్టించుకోడు, కాని దర్పణ అన్నీ గ్రహిస్తుంది. ముందు నువ్వు నోర్మి, ఎవడికి కావాలి ఈ బోడి చీరలు? మర్యాదలు చెయ్యకుండా చీరలు పెట్టగానే సరిపోయిందా? చిన్నపిల్లవి, నీకేం తెలుసు అదెంత మాయిలాడో అంటూ దర్పణ నెత్తిమీద మొట్టిందావిడ. దర్పణ అబ్బా అంటూ నెత్తిమీద చేత్తో తడుముకుంటూ రమణమ్మ ముఖంలోకి చూస్తూ నిలబడింది. ఏంటక్కా అరుస్తున్నావు అంటూ వచ్చాడు బాల్కనీలో నిలబడి ఉన్న రామస్వామి. ఆయన వెనకాలే నాగక్క వచ్చింది. ఏంటి వదినా అరుస్తున్నావు? ఎవరేం చేశారు అంటూ నేరుగా రమణమ్మ దగ్గరికి వెళ్ళింది నాగక్క. తమ్ముణ్ణి మరదల్ని చూడగానే ఇంకాస్త హుషారు తెగింపు పెరిగాయి రమణమ్మకు. ఆ మందర చేసే పనులు చూస్తుంటే కోపం తన్నుకొస్తుందిరా నాకు. ఆపుకోలేక అరుస్తున్నా. ఇంటికి వచ్చిన వాళ్లను ఎలా చూడాలి? అందర్నీ ఒకేలా చూడకుండా పక్షపాతం చూపిస్తుంది. అత్తను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నాకివ్వాల్సిన మర్యాద ఇదేనా? అరవడం తప్ప ఏం చెయ్యలేననేగా అంది. ఆమె మందర అని అనేది అనురూపను. ఏమెందుకు చెయ్యలేవక్కా? ఏం చెయ్యాలో చెప్పు, నేను చేస్తాను. నీకన్నా ఎక్కువ నాకు? నీకు మర్యాద లేకుంటే నాకు లేనట్టే. ఇంతకీ ప్రమోదెక్కడా అన్నాడు రామస్వామి. ఎక్కడో ఉన్నాడ్లే, వాడితో మనకేం పని? ఆ మందర నాకు కుక్కకిచ్చిన మర్యాద కూడా ఇవ్వలేదురా. అయిన వాళ్ళ కాకులు కాని వాళ్లకు కంచాల్లో పెడుతోంది. నా కొడుకో వెర్రి వెధవ, వాణ్ణి కొంగు కట్టుకుంది, మమ్మల్ని దూరంగా నెట్టింది. ఇంత పెద్ద ఇల్లు కొనుక్కుంది, కళ్ళు బాగా పైకెక్కాయి. తనిష్టం వచ్చినట్టు చేస్తోంది. వాడేమో ఏదీ తెలుసుకోలేడు. అదే నా బాధ అందావిడ. రామస్వామికి అప్పుడు అర్థమైంది తేజ్వర్ధన్ అంటే అక్కడ కూర్చుని ఉన్న వ్యక్తి అని. అతన్ని చూడడం ఇదే మొదటిసారి. రమణమ్మ గొంతు కొద్ది కొద్దిగా వినిపిస్తుంటే విషయం మెల్లగా అర్థమైంది అనురూపకు. మా అత్తగారు ఏదో గొడవ చేయడానికి రెడీ అవుతున్నట్టుంది. ఇప్పుడేం చెయ్యాలి నేను అని అనుకుంటూ కావాలనే ఆవులిస్తూ హరిణి వైపు చూసింది. పొద్దుటి నుండి పనిచేసి అలసిపోయాను హరిణి అంటూ అలసటగా ముఖం పెట్టింది. వాళ్లకి కూడా రమణమ్మ గొంతు వినిపించడంతో అనురూప ఇబ్బందిని గ్రహించారు. ఇక చాలు, మీరు బయటకు వెళ్ళండి అన్నట్టు అనిపించింది అనురూపను చూస్తుంటే. ఆమె కూడా ఏదో యుద్ధానికి రెడీ అవుతున్నట్టు అనిపించి నవ్వుకున్నాడు తేజవర్ధన్. కప్లో ఉన్న కాఫీని పూర్తి చేసి, సరే మేం వెళ్ళొస్తాంలే రూపా అంటూ లేచాడు తేజవర్ధన్. అతనితో పాటు హరిణి కూడా లేచింది. వాళ్ళు లేవగానే ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది అనురూప. వాళ్ళ కోసం ప్యాక్ చేసి పెట్టిన వెండి వస్తువుల్ని, తేజవర్ధన్ వాళ్ళ అమ్మగారి కోసం కొన్న చీర, హరిణి కోసం కొన్న చీరని గిఫ్ట్ బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్స్ తెచ్చి వాళ్ల చేతికిచ్చింది. మీ అమ్మగారు కూడా వచ్చుంటే బాగుండేది వర్ధన్ గారు, నేను ఆంటీని అడిగానని చెప్పండి అంది. అలాగే, థ్యాంక్యూ, ఇక మేం వెళ్ళొస్తాం అన్నాడు తేజ్వర్ధన్. హరిణి ప్రేమగా అనురూపను హగ్ చేసుకుని వదిలింది. వాళ్ళు వెళ్ళాక డోర్ దగ్గరకు వేసి వచ్చింది అనురూప. ఏంటండి మీ బాధ? పక్కన మనుషులున్నారని కూడా చూడరా? అంతా వింటూనే ఉన్నాను, ఎందుకలా అరుస్తున్నారు అంది అనురూప రమణమ్మ వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళి.
అనురూపను పట్టించుకోకుండా, మా అన్నయ్య ఈ ఫ్లాట్ను అనవసరంగా కొన్నాడు మావయ్య. కొంటున్నట్టు మాకు చెప్పనే లేదు. చెప్పి ఉంటే కొననిచ్చేవాళ్లం కాదు. వాడుండే బాధల్లో ఈ ఇల్లు కొనడం అవసరమా చెప్పు? అమ్మకి ఆ బాధ కూడా ఉంది. అందుకే అలా మాట్లాడుతుంది అంది రత్నరాశి. మీకే కాదు, ప్రమోద్ నాక్కూడా ఈ ఫ్లాట్ కొంటున్నట్టు చెప్పలేదురా రాశి. నేనడిగితే డబ్బులు లేవన్నాడు. మరిదెలా కొన్నాడో అన్నాడు రామస్వామి. ఆయన బాధ అయింది. మండింది అనురూపకు. ఈ ఇల్లు ప్రమోద్ కొన్నది కాదు, నేను కొన్నాను. నా డబ్బుతో కొన్నాను అంటూ రామస్వామి వైపు కటువుగా చూసింది అనురూప. ఆ చూపు అక్కడెవరికీ నచ్చలేదు, ముఖ్యంగా రమణమ్మకి. ఏంటి, నా తమ్ముడి వైపు అలా చూస్తున్నావు? నీకెలా కనిపిస్తున్నాడు? ఇంతవరకు నా తమ్ముడి వైపు అలా చూసిన వాళ్ల లేరు. ఏమనుకున్నావో ఏమో. కళ్ళు దించు. ఇంతకీ నా కొడుకేడి? ఇదంతా నా కొడుకుతో చెప్పి అటో ఇటో తేల్చుకుని వెళతాను అంది రమణమ్మ. ప్రమోద్ ఇంట్లో లేడు. గృహప్రవేశానికి వచ్చిన వాళ్లను బస్సు ఎక్కించాలని బస్టాండ్కి వెళ్లాడు. ఆ విషయం రమణమ్మకు తెలీదు. మాధుర్య రాలేదుగాని సుశీల, కిషోర్ వచ్చారు. భోజనం చెయ్యగానే పని ఉందని వెళ్లారు. ఏం తేల్చుకుంటావు? నేను మందరనా? నన్నేంటి అది ఇది అంటున్నావు? నేనెలా కనిపిస్తున్నాను నీకు? నాకు పేరు లేదా? నీ కొడుకును పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వేమన్నా పడతాననుకుంటున్నావా? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మర్యాద ఇచ్చి మాట్లాడండి ఎవరైనా అంది కోపంగా అనురూప. నీకు మర్యాదివ్వాలా? ఏం చూసివ్వాలి? ఎందుకివ్వాలి? నువ్వేంటో ప్రమోద్ మాకంతా చెప్పాడు. నీ గురించి మాకేం తెలీదులే అనుకోకు. ఏమన్నా పడనంటున్నావు? పడక ఏం చేస్తావు? కొడతావా? ఏది కొట్టు అంటూ పొడిచే గిత్తలా అనురూప మీదకి వెళ్ళింది రమణమ్మ. అమ్మా నువ్వాగు అంటూ తల్లిని పక్కకు లాగింది రత్నరాశి. అంతలో నాగక్క కళ్ళు పెద్దవి చేసి, నా మొగుణ్ణే అలా చూస్తుందా? ఎంత ధైర్యం? ఏం చూసుకుని? నోరు తెరిచి నేను మాట్లాడలేదనా? ఎవడికి కావాలి ఈ బోడి చీరలు, ఈ బోడి గిఫ్ట్లు అంటూ అనురూప అంతకు ముందే పెట్టిన చీరలు, గిఫ్ట్లు బ్యాగ్లో నుంచి తీసి అవతల పడేసింది. ఖాళీ బ్యాగ్ పట్టుకుని, జరిగింది చాలదా? ఇంకా నిలబడ్డావు? నేను ముందే వద్దన్నాను. నా మేనల్లుడు పిలిచాడని వచ్చావు. ఇక పద అంటూ కోపంగా రామస్వామి వైపు చూసింది నాగక్క. అయ్యో అత్తా, ఏంటి నువ్వు చేస్తున్న పని? అప్పుడే ఎలా వెళ్తావు? అన్నయ్యన్ రాని చెప్పి వెళ్దాం. అయినా మనమేమైనా బయటవాళ్లమా అప్పుడే వెళ్లడానికి అంటూ అడ్డంగా నిలబడి 2 చేతులు చాపింది వెళ్ళొద్దన్నట్టు రత్నరాశి. నీకసలు సిగ్గులేదు. ఆడపడుచువన్న మర్యాద కొంచెమైనా ఇచ్చిందా నీకు? ముహూర్తం దాటుతుందని నువ్వు రాకముందే గృహప్రవేశం చేసింది. పాలు పొంగించుకుంది. ఏ ముహూర్తం దాటితే? పద్ధతులన్నీ ఆవిడకే తెలిసినట్టు తెగ పోజులు కాకపోతే చీరలు పెట్టగానే అదంతా మర్చిపోయావు. అడ్డంగా నిలబడింది చాలు, తప్పుకో, లేకుంటే చెంప పగిలిపోద్ది అంటూ నాగక్క నెట్టగానే ఆపుకోలేక వెళ్లి దర్పణ మీద పడింది రత్నరాశి. దర్పణ కుయ్యో మొర్రో అంది. అనురూప స్థాణువై చూస్తోంది. నాగక్క, రామస్వామి ఒకరినొకరు నెట్టుకుంటూ పద వెళ్దాం అంటూ వెళ్లారు. రమణమ్మ నిప్పులు కక్కుతూ నిలబడింది. అసలా గదిలో ఉన్న ఆ నలుగురు వల్లనే ఇదంతా. లేకుంటే నా తమ్ముడు, నా మరదలు అలా వెళ్లేవాళ్లు కాదు. వాళ్ళు రావడమే ఎక్కువ. ఏదో మేనల్లుడు ఇల్లు కొన్నాడని వచ్చారు. అత్తను ఎలా చూడాలి, ఆడబడుచుని ఎలా చూడాలి, బంధువుల్ని ఎలా చూడాలి అన్నది నేర్పుకోకుండా పెంచారు నిన్ను. ఏం పెంపకమో ఏమో. ఇప్పుడే వెళ్ళి ఆ నలుగురిని చెడామడా కడిగేస్తాను అంటూ వెళ్లబోయింది రమణమ్మ. ఇదేదో పెద్ద గొడవే అయ్యేలా ఉందని రత్నరాశి కంగారు పడింది. రమణమ్మను గట్టిగా పట్టుకుంది. రత్నరాశికి తెలుసు, తన తల్లి నోరు కాని కోపం కాని ఎలాంటివో. అనాలనుకుంటే ఏవైనా అంటుంది. దేనికి భయపడదు. అమ్మా మనం కూడా వెళ్దాం పద. మామయ్య వాళ్ళు వెళ్ళాక ఇంకా ఏం పనుందిక్కడ మనకు? రామ్మా అంటూ బ్యాగ్ అందుకుంది. వాణ్ణి రాని వెళ్దాం అంది రమణమ్మ. అబ్బా నీ మొండితనం నీదే. పదమ్మా నువ్వు అంటూ రత్నరాశి లాగుతుంటే కొంచెం కూడా కదలకుండా, నువ్వాగవే, వాణ్ణి రాని అంది రమణమ్మ. రత్నరాశికి కోపం వచ్చింది. అవసరం లేదు, జరిగిందంతా అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పొచ్చు. రా వెళ్దాం అంటూ బ్యాగుని భుజానికి తగిలించుకొని ఒక చేత్తో రమణమ్మను, ఇంకో చేత్తో దర్పణను పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళింది. శైలేంద్ర లిఫ్ట్ దగ్గర కలిశాడు. వాళ్ళు వెళుతుంటే అనురూప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్ని మాటలు వాళ్లే అనేసి వెళ్లారు. ప్రమోద్ వచ్చాక జరిగిందేమీ అతనితో చెప్పలేదు. అతను కూడా అడగలేదు. ఏం జరగనట్టే ఎవరి పాటికి వాళ్ళున్నారు. తిరుమలరావు, శోభనమ్మ తన కూతురు, అల్లుడితో కబుర్లు చెప్పుకుంటూ గదిలోపల తలుపు పెట్టుకుని ఉండడంతో వాళ్లకు రమణమ్మ గొంతు వినిపించలేదు. వాళ్ల సంతోషంలో వాళ్ళనలాగే ఉండని అన్నట్టు రమణమ్మ వెళ్ళాక అనురూప వాళ్ల అమ్మానాన్నల దగ్గరకు వెళ్లకుండా
కొద్దిసేపు హాల్లోనే పనులు చూసుకుంటూ గడిపింది. తిరుమలరావు, శోభనమ్మ మనవరాల దగ్గర ఆ ఒక్కరోజు ఉండి తన కూతుర్ని, అల్లుణ్ణి తీసుకుని తమ ఊరు వెళ్లారు. అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.